మిత్రులారా, జై తెలంగాణ. అదే విధంగా గుడ్ మార్నింగ్ అని పెట్టిన గౌతమ్ కుమార్. జై తెలంగాణ, గుడ్ మార్నింగ్. గౌతమ్ కుమార్ ఒక 100 ఓట్లు తెలంగాణను బలపరచడానికి వేయించు. అదే విధంగా ఇంకెవరైతే జై తెలంగాణ అంటున్నారో రాక్ స్టార్ ఎఫ్ఎఫ్ తెలుగు, నువ్వు కూడా 2 జాతీయ పార్టీలను బొందబెట్టేలాగా ఒక 100 మంది ఓటర్లను మన తెలంగాణ వైపు నిలబడేలాగా ఓట్లు వేయించు. ఇక నమస్తే అన్న, నమస్తే, నా పేరు సలీం పాషా, కేసీఆర్ అభిమాని అన్న. జై తెలంగాణ, జై కేసీఆర్. సలీం మహమ్మద్, నువ్వు కూడా ఒక 100 ఓట్లు ఈ తెలంగాణ కోసం పనిచేసే నాయకులకే వెయ్యి. 2 జాతీయ స్థాయి పార్టీలను బొందబెట్టేటట్లు, అర్థమయ్యేటట్టు మన న్యూస్ ని తెలియని వాళ్లకు ఫార్వర్డ్ చేసి, ఇగో ప్రాంతీయ నాయకత్వమే ప్రతి రాష్ట్రానికి శ్రేయస్సు అనేది చెప్పు. ఇక నేను 8 ఓట్లు తెలంగాణకి వేపిస్తా అన్న. థ్యాంక్ యూ హెచ్హెచ్కే. ఇక నమస్తే అన్న, ఎమ్మెల్సీగా నువ్వు కంటెస్ట్ చేయన్న అంటే అది కొంచెం ఆర్థిక పరమైన అంశాలతో కూడుకున్నది మిత్రమా. కాబట్టి మనము కొంత అదును చూసి ఎప్పుడుగానే ఒక వ్యూహం ప్రకారం రాజకీయాల్లో దిగాలి. వ్యూహం లేకుండా రాజకీయాల్లో దిగితే తీన్మార్ మల్లిగాన్ లెక్క 8-9 పార్టీలు మారవలసి వస్తుంది. రాజకీయం అంటే ఒక పెద్ద వ్యూహం. ఆ పెద్ద వ్యూహాన్ని అమలు చేయాలంటే చాలా ఓపిక అవసరం, చాలా నెమ్మది అవసరం. ఆవేశపడి మాటలు మాట్లాడడం, పునకాలు వచ్చినట్టు పవన్ కళ్యాణ్ లాగా ఊడిపోవడం, లేకపోతే తీన్మార్ మల్లిగాన్ లెక్క పునకాలు వచ్చినట్టు ఊగిపోతే మనం ఈ ప్రజల ముందు నవ్వుల పాలవుతాం. కాబట్టి ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిజానికి నేను లేను, చేయను. ఎందుకంటే నాకు ఖచ్చితమైన అవగాహన ఉన్నది, ఎన్నికల పట్ల, రాజకీయం పట్ల స్పష్టమైన అవగాహన ఉన్నది. కాబట్టి ఊరికే ఏదో మాట వరుసకు నేను చెప్పను. ఇక మార్నింగ్ న్యూస్ లోకి వెళ్దాం. సాంబరాజు, జై తెలంగాణ అన్న. జై తెలంగాణ. లోకల్ లీడర్స్ కి ప్రియారిటీ ఇవ్వాలి, 100% లోకల్ నాయకత్వమే రాష్ట్రానికి బలం. ఇక జై సేవాలాల్, జై తెలంగాణ, జై కేసీఆర్. శంకర్ జర్పులా, జై సేవాలాల్. సేవాలాల్ స్ఫూర్తితోటి ముందటికి సాగండి, సేవాలాల్ సిద్ధాంతాలను పాటించండి. నేను కూడా జై సేవాలాల్ అంట. హాయ్ ప్రవీణ్ అన్న, గుడ్ మార్నింగ్. జై తెలంగాణ, జై కేసీఆర్ అన్న. మీ మీనా బామ్మర్ది తీన్మార్ మల్లి గారిని, రగ్ గారిని, రవిప్రకాష్ గారిని, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారిని బాగా దంచు. నువ్వైతే రోజు దంచుతున్నావు పురుషోత్తం, మేము దంచుడేమో కానీ నువ్వైతే గట్టిగా దంచుతున్నావు. ఇక గుడ్ మార్నింగ్ అన్న, జై బీఆర్ఎస్ అంటాను. గుడ్ మార్నింగ్ చంద్రశేఖర్. ఇక చిలుక పెద్ద దొంగ, ఓ మామూలు దొంగనా? 1000 కోట్లు నా ఇంట్లోనే ఉన్నాయి. మామూలు కోట్ల ఎట్లా ఖర్చు పెట్టాలో తెలియక అప్పుడప్పుడు తీసుకపోయి ఆ మూసి నదిలో పడేసేస్తాను. మామూలు దొంగను కాదు మరి. ఈ రాష్ట్రంలో దొంగ అంటే ఓ అందరూ నువ్వు అన్న పేరే చెప్తాను. ఇక నువ్వు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడకు. అబ్బో, పవన్ కళ్యాణ్ ఈ దేశానికి పెద్ద నేత. మరి ఇంత పెద్ద నేత ఏంది కథ? ఏమైనా నిబద్ధత ఉన్నదా పవన్ కళ్యాణ్కి? ఏమైనా ఆలోచన విధానం ఉన్నదా? అటు హీరోగా మంచి ఫేజ్లో ఉన్నప్పుడే రాజకీయం అంటే పెద్ద వ్యవహారం. అది జగన్ చూడుర్రి, ఢిల్లీతోటి కొట్లాడిండు. అప్పుడున్న ఢిల్లీతోటి కొట్లాడిండు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మొత్తం ఎదిరించి ఒక్కడై, తండ్రి చనిపోతే తండ్రి లేకపోయినా ఒక్కడై నిలబడి కొండతోటి కొట్లాడి 18 నెలలు జైల్లో అనుభవించి 18 నెలలు జైల్లో ఉండి ఒక్కడై నిలబడి ప్రజల సానుభూతి పొంది, ప్రజల ప్రేమ పొంది, ప్రజల మద్దతు పొంది ముఖ్యమంత్రిగా గెలిచిండు. అది రాజకీయం, అది వ్యూహం. పవన్ కళ్యాణ్ ఓసారి మోడీని తిట్టే, ఓసారి చంద్రబాబు నాయుడు తిట్టే, ఓసారి జగన్ని తిట్టే, మళ్ళీ ఆగమై వాళ్ళతో పొత్తు పెట్టుకొని వాళ్ళతోటే డూడు బసవాన లెక్క తిరుగుతాయి. ఏం లాభం? ఆయన నమ్ముకున్న వాళ్ళకు ఆయన వల్ల లాభం లేదు, ఆయన రాజకీయం వల్ల రాష్ట్రానికి లాభం లేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గురించి ఎక్కువ ఊహించుకోకుండా ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇక ఇది పక్కన పెడితే పవన్ వాడేవాడు అని జై తెలంగాణ పెట్టింది. నిజమే, మన రాష్ట్రానికి అక్కర రాన్నాడు పవన్ కళ్యాణ్. అసలు ఈ తెలుగు రాష్ట్రానికి అక్కర రాన్నాడు. 4 సినిమాలు తీసుకుంటే ఖుషి లాంటియో, ఆ గబ్బర్ సింగ్ లాంటియో తీసుకుంటే మంచిగా ఆయన కెరియర్ కూడా మంచిగా ఉంటుంది.